డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇదే నెలలో మన ఊర్లో ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే గుడిసె ఉందో వాళ్ళందరికీ గృహలక్ష్మి కింద 3 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. 50,000 లక్ష మీరు జమేసుకొని మీ ఇల్లును మీరే కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కొంతమంది అనుకోవచ్చు, ఎమ్మెల్యే వచ్చిండు, ఉన్నాడు అడిగిపిస్తే అడగవచ్చు, గొడవ చేయొచ్చు. నేను ఎందుకు వచ్చినా? ఓట్ల కొరకు వచ్చినా. ఓట్లు 4 నెలలు ఉన్నాయి. అప్పుడు నీకు ఎవరు నస్తే వాళ్ళకి ఏదో. నేను మంచోడిని అయితే నాకు ఓటు వేయండి, నేను మంచోడిని కాకపోతే మీ ఇష్టం. నేను మీ పాలేరుని. ఒక వ్యవసాయదారుడు ఒక పాలేరుని పెట్టుకొని మంచి పని చేస్తే ఆ వ్యవసాయదారుడు పాలేరుని తీసేస్తాడా? జీతగాన్ని తీసేస్తాడా? తీసేస్తాడు. తమ్మి పని చేయకపోతే తీసి ఎడబడతావు, ఆ కాల వాగులో పడేస్తావు. అంతేనే కదా. మరి నేను కరెంట్ ఇచ్చిన, 24 గంటలు కరెంట్ ఇచ్చిన, రైతు బంధు ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, షాదీ ముబారక్ ఇస్తున్నాం, ఇలా దళిత బంధు. ఇప్పుడు చెప్తున్న జమిస్తాపూర్లో అంబేద్కర్ ముందు సాక్షిగా చెప్తున్నా, ఎవరికైతే నా దళితులు ఉన్నారో వాళ్ళందరికీ 15 మందికి ఈ వారం 15 రోజులనే దళిత బంధు ఇవ్వబోతున్నా. 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నా. 10 లక్షలు తప్పకుండా ఇస్తాం. వాళ్ళు పిల్లవాడు, చదువుకున్న పిల్లవాడికి ఒక ట్రాక్టరు, ఓ హార్వెస్టరు, ఏ పైపుల షాపు, ఏదైనా చికెన్ సెంటరు ఏదైనా పెట్టుకొని ఆ పిల్లవాడు బతికే విధంగా ఇలా ఇవ్వబోతున్నాం. నా ముదిరాజులకు అయితే చేపలు ఇస్తున్నాం, నా యాదవ సోదరులకు అయితే గొర్రెలు ఇస్తున్నాం. ఇట్లా అన్ని కులాలకు, అన్ని సమాన వర్ణాలకు ఇలా సమకూరుస్తూ పోతున్నాం. ఇక నా విషయానికి వస్తే, నేను ఎమ్మెల్యే కాకముందు ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇలా ఎంతో మంది ఆడబిడ్డల పెళ్లి చేసిన. పెళ్లిళ్ళు ఇట్లా అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు. మీ ఆడబిడ్డ పెళ్లిలకు ఎవరి పత్రికలు ఇచ్చినా కనీసం ఒక 10,000 ఇచ్చిన పాపాలు పోలేదు. నేను నాకు ఓటేసి గెలిపించినందుకు నేను నా చెల్లి పెళ్లికి ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అట్లా నాలాగా ఈ ఊర్లో ఉన్నటువంటి మా అక్క కానీ, నా చెల్లి కానీ, మా అన్న కానీ, నా తమ్ముడు కానీ ఎవరు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఎలా సంవత్సరానికి అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు 1000 మంది ఆడబిడ్డ పెళ్లి చేసిన ఈ ఊర్లో ఒక ఇప్పటికి 15-20 మంది ఇక్కడ కార్యక్రమం చేసుకున్నారు. మరి వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కదా, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే నేను చేసిన. నా కులాన్ని అండగడుతున్నారు. నా కులం లేదు, మతము లేదు. నాకు తెలిసింది 2 కులాలు. ఒకటి ఉన్నవాడు, ఒకటి లేనివాడు. ఉన్నవాడు లేనివాడికి చేతినివ్వాలి. అందుకే రాజకీయాలకు వచ్చినాం. అక్కడితో ఆగపోలే. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే ఒక్క పెళ్లి చేసిన పాపాలకు పోలేదు. నేను ఇప్పటి వరకు ఓ 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఆడపిల్లలే పెళ్లి చేసి, డబ్బు ఎవరికి ఎక్కువ కాదు. జమీస్తాపూర్ మీరు వచ్చి మర్రి వస్తున్నాడంటే బోనాలు తీసుకొని వచ్చిండు, పోతూ ఉన్నారు. ఎవరో మా అమ్మడు వచ్చిన వాళ్ళు జేబులోకి 20 లక్షల రూపాయలు పడిపోయినాయి. మీకు దొరికినాయి, ఏం చేస్తారు? ఏమన్నా అటు ఇటు చూస్తాం, బోనంలో పెడతాం, ఇంటికి తీసుకెళ్ళిపోతాం. పొద్దుగాల టీవీ కొనుక్కుంటాం, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, లేకపోతే బంగారం కొనుక్కుంటాం. మరి నేను కొనుక్కోవద్దా? నాకు లేదా? కానీ ఫ్రిడ్జ్ కొన్నా, ఫ్రీ కొన్నా అది ఇక్కడే ఉండిపోతాయి. నా ఎంబడే వస్తుంది, మంచి పేరు వస్తుంది. సేవ చేసిండు, పెళ్లిని చేసిననే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీంట్లో వేరే ఉద్దేశం లేదు. మరి చాలా మందికి ఓట్లు కావాలి, నా ఒక్కడికే ఓట్లు కావాలన్నా? వేరే పార్టీలకు ఓట్లు వద్దా? కాంగ్రెస్ వాడికి ఓటు వద్దా? బీజేపీలకు ఓటు వద్దా? మరి వాళ్ళు ఎందుకు పెళ్లి చేయరు? చేయమనండి, సేవ చేయమనండి. పబ్లిక్ సేవ చేయరు, పబ్లిక్ మంచి పని చేయరు, ఓట్లు కావాలి. అవును, ఇవాళ యువతకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని 11,500 మంది అప్లై చేస్తే ఒక్కొక్కరికి 3,500 చొప్పున 5 కోట్ల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి వాళ్ళందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నాను. మరి ఎందుకు వేరే ఇప్పారు? మరి వాళ్ళకి ఓట్లు వద్దా? చెప్పండి. వాళ్ళు కాదు, నాకు అది ఓట్లు కాదు ముఖ్యం, నాకు కావాల్సింది
ప్రజల శ్రేయస్సు కావాలి, ప్రజలు ముఖ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఇవాళ జిల్లా అయింది. జిల్లా ఏర్పడిన తర్వాత కొంతమంది నాగర్ కర్నూలుకి వస్తున్నారు, తొందరగా పని మీద వస్తారు, ఆకలి అవుతుంది. హోటల్కి పోతే 200 రూపాయలు భోజనం అంటాడు. మరవాడు కడుపు కాలుకొని పోతని 5 రూపాయలకి మర్యాద క్యాంటీన్ అని పెట్టి ఇవాళ కడుపు నిండా భోజనం పెడుతున్న పేదవాళ్ళకు ఎవరు బయట వాళ్ళకి కాదు. పెద్ద కొడుకుగా నేను ఇంటి పెద్ద కొడుకుగా నేను మీకు పెట్టడం తప్ప నా బాధ్యతగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నా. ఇవన్నీ చేస్తుంటే కొంతమంది వచ్చి కేసీఆర్ 2 రూపాయలు అంటే ఒకడు 3 అంటాడు, కేసీఆర్ 4 అంటే ఒకడు 8 అంటాడు, ఇంకోటి కేసీఆర్ 10 అంటే ఇంకోడు 12 అంటాడు. మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, మేము దళితులకు 12 లక్షలు ఇస్తామని. అరే బాబు 60 ఏళ్ళుగా ఉన్నది నువ్వే కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? మేము 10 ఇచ్చే వరకు దళితులు గుర్తొచ్చిందా? ఇలా రైతులకు మేము 12,000 ఇస్తామంటారు. ఏది రైతు బాగు బియ్యం తందుదా? మేము 10 ఇస్తున్నాం కాబట్టి మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ఇస్తున్నాడు కాబట్టి మేము ఇవ్వాలి.